హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ యూనివర్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, 2017 సెప్టెంబర్ నెల రాత్రి 12:45 అవుతుంది. ఆకాశంలో మేఘాలు ఇంకా తేలుతున్నాయి. 2 గంటల క్రితం వర్షం కురిసింది. ఆ రహదారి తడిగా ఉంది. పొగమంచు మెల్లగా కమ్ముకుంటుంది. ఆ రాత్రి విజయవాడ నుండి హైదరాబాద్ వైపు బయలుదేరాడు రామ్. తను ఒక లారీ డ్రైవర్. తను 12 టన్నుల సరుకు లారీని నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్తున్నాడు. రామ్ 38 ఏళ్లవాడు. 15 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తున్నాడు. చాలా హైవేలు చూశాడు. చాలా రాత్రులు ఒంటరిగా డ్రైవ్ చేశాడు. కానీ ఆ రోజు రాత్రి అతని జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురయ్యింది. అయితే తన లారీ లోపల పసుపు బల్బు ఉంది. డాష్బోర్డుపై చిన్న గణపతి విగ్రహం ఉంది. రామ్ రహదారి మీద కళ్ళు సారించి రేడియోలో పాత పాటలు వింటున్నాడు. బయట వర్షం తడి వాసన గాల్లో ఉంది. ఆ రాత్రి చీకటిలో పొగమంచు మధ్యలో లారీ హెడ్లైట్ బీమ్ మాత్రమే దారి చూపిస్తుంది. ఆ దారిలో ఎక్కడా వాహనం లేదు. ఎడమవైపు పొలాలున్నాయి. కుడివైపు చిన్న కొండలు. మధ్యలో వంకర తిరుగుల హైవే ఉంది. అప్పుడే హెడ్లైట్ ముందు దూరంలో ఒక తెల్లని ఆకారం రోడ్డు మధ్య నిలబడి కనిపించింది. అయితే రామ్ ఇదెవరు అని అనుకుని బ్రేక్ నెమ్మదిగా నొక్కి లారీ వేగం తగ్గించాడు. దగ్గరగా వెళ్లే కొద్దీ ఆ ఆకారం స్పష్టమైంది. అది తెల్ల చీర కట్టుకున్న ఒక మహిళ ఆకారం. తల కిందకి వంచి జుట్టు పూర్తిగా మొహం మీద కప్పి ఉంది. ఆమె కాళ్ళు తడి రహదారిపై నిశ్చలంగా ఉన్నాయి. రామ్ కిటికీలో నుంచి తల బయటకు తీసి గట్టిగా అరిచాడు. అమ్మా, మీరు బాగున్నారా? రోడ్డు మధ్య నిలబడకండి, ప్రమాదం జరుగుతుంది అని అన్నాడు. కానీ అటువైపు నుంచి ఏ సమాధానం రాలేదు. ఆ మహిళ కదలలేదు. రామ్ కాస్త భయంతో మళ్ళీ అరిచాడు. మీకు సహాయం కావాలా? ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఆ సమయంలో ఆ మహిళ నెమ్మదిగా తలపైకెత్తింది. అది చూసిన రామ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అది మనిషి ముఖం కాదు. చిరిగిపోయిన మాంసం ముద్దలాగా తన ముఖం ఉంది. ఒక కంటి గుడ్డు బయటికి వచ్చి ఉంది. పెదవుల దగ్గర రక్తపు చారలున్నాయి. అది చూసిన రామ్ షాక్తో వెంటనే గేర్ మార్చి లారీ ముందుకు నడిపేశాడు. లారీ ముందుకు కదిలింది. కానీ రామ్ వెనుక మిర్రర్లో చూశాడు. వెనుక రోడ్డులో ఆ మహిళ కనిపించడం లేదు. అరే, ఇదెలా సాధ్యం అని అనుకున్నాడు. ఎవరైనా నిజం మనిషి అయితే కనీసం పక్కకు నడుస్తూ కనిపించాలి. కానీ ఆమె ఒక్కసారిగా మాయమైపోయిందేంటి అని అనుకున్నాడు. రామ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది మనిషి కాదు, ఏదో వేరే విషయం అని అనిపించింది. అయినా తాను డ్రైవింగ్ ఆపకుండా ముందుకు వెళ్ళసాగాడు. సుమారు అరగంట తర్వాత రహదారి పక్కన ఒక చిన్న టీ హోటల్ కనిపించింది. ఆ సమయంలో ఆ హోటల్లో 2 డ్రైవర్లు కూర్చొని టీ తాగుతున్నారు. రామ్ లారీ ఆపి లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ టీ ఆర్డర్ చేశాడు. గ్లాస్ చేతిలో వణుకుతుంది. ఆ ఇద్దరికి తన కథ చెప్పాడు. ఇప్పుడే రోడ్డు మధ్య తెల్ల చీర వేసుకున్న ఒక మహిళ కనిపించింది. దగ్గరగా వెళ్ళాక ముఖం అని చెప్పగానే అతను కదిలిపోతూ ఇలా ఆగిపోయాడు. ఆలోచనలు పడ్డ ఒక వయసైన డ్రైవర్ ఇలా చెప్పాడు. నువ్వు అదృష్టవంతుడివయ్యా. ఆ రహదారి భాగం చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది. 2010లో ఇక్కడ ఒక కొత్త పెళ్ళైన మహిళ ప్రమాదంలో చనిపోయింది. ట్రక్కు ఢీకొట్టి ముఖం బాగా దెబ్బతింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం రాత్రి 12 గంటల నుండి 1 గంట మధ్యలో ఆమె ఆత్మ వాహనాలను ఆపడానికి రోడ్డు మధ్య నిలబడుతుంది. ఎవరైనా ఆగితే వాళ్ళు మళ్ళీ కనిపించరని విన్నాం అని చెప్పారు. అది విన్న రామ్ గుండెలో గుబులు పెరిగింది. మళ్ళీ కనిపించరా అని అడిగాడు. ఆ వయసైన డ్రైవర్ కనిపిస్తుంది అని తల ఊపాడు. పోలీస్ రికార్డుల్లో కొన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అవి యాదృచ్ఛికం అని అంటారు. కానీ డ్రైవర్లు మాత్రం ఇది ఆత్మ పని అని నమ్ముతారు. రామ్ టీ తాగి మళ్ళీ లారీ స్టార్ట్ చేయడానికి వెళ్ళాడు. కానీ ఇగ్నిషన్ తిప్పిన లారీ స్టార్ట్ కాలేదు. ఆ రాత్రి పొగమంచు మరింత కమ్ముతుంది. ఆ సమయంలో అతను కిటికీ బయట చూశాడు. పొగమంచులో దూరంగా రోడ్డు పక్కన మళ్ళీ ఆమె నెమ్మదిగా లారీ వైపు నడుస్తుంది. జుట్టు తడిగా, ముఖం చిరిగిపోయి, కళ్ళు గట్టిగా ఎర్రగా వెలిగిపోతున్నాయి. రామ్ చేతులు వణుకుతున్నాయి. అయినా అతను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తన పెదవులతో నిశ్శబ్దంగా ప్రార్థనలు చేయసాగాడు. దేవుడా, నన్ను కాపాడు అని తన మనసులో అనుకుంటున్నాడు. లారీ ఒక్కసారిగా స్టార్ట్ అయింది. రామ్ గేరు వేసి వేగంగా ముందుకు నడిపేశాడు. వెనుక మిర్రర్లో చూశాడు. ఆమె పొగమంచులో మాయమైపోయింది. ఆ రాత్రి తర్వాత రామ్ ఆ రూట్లో రాత్రి వేళ డ్రైవ్ చేయలేదు. నేటికి అతను అక్కడికి వెళ్ళడానికి భయపడతాడు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.